రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సులపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. 3 బస్సులో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏజెన్సీ ఏరియాల నుండి బస్సుల ద్వారా నగరానికి గంజాయిని స్మగ్లర్లు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సులపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. 3 బస్సుల్లో భారీగా గంజాయి పట్టుబడింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఉషా, కూడళ్ల వద్ద కూడా జంక్షన్ల వద్ద ఎస్ఓటీ పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ శాఖ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ముమ్మరంగా తనిఖీలు అయితే చేసే వాహనాల్ని కదిలిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అబ్దుల్లాపూర్ మెట్, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఉన్నటువంటి జాతీయ రహదారి ఏదైతే విజయవాడకి వెళ్ళేటటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో ట్రావెల్స్ బస్ మీద అధికారులు అయితే ఎక్సైజ్ అధికారులు అయితే దాడులు చేశారు. దీని 3 బస్సుల మీద కూడా దాడులు చేయగా భారీగా గంజాయి పట్టుబడినట్టుగా తెలుస్తోంది. గంజాయి తరలిస్తున్నటువంటి 10 మందిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం కూడా ఏజెన్సీ ఏరియా నుండి బస్సుల ద్వారా హైదరాబాద్ నగరానికి తరలి వస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాలకు సంబంధించి గంజాయి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇటు దిగుమతి అవుతుందనుకోవడంతోనే ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు కమిషనరేట్, ట్రై కమిషనరేట్ లో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ లో కూడా విస్తృత స్థాయిలో వాహనాలు అయితే తనిఖీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉషా.